కబుర్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. ఇక దీంతో నీట్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కూడా విచారణ సిబిఐ చేయనుంది. నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. దీంతో నీట్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. బీహార్లో జరిగిన పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై కూడా విచారణ సిబిఐ అయితే చేయనుంది. నీటి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు దీనిపై కేసు నమోదు చేయాలంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తునకు కేంద్రం అయితే ఆదేశించింది. దీంతో నీట్ పై సిబిఐ అయితే కేసు నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారం అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ నీట్ కి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో నీట్ పేపర్ సంబంధించి లీకేజ్ వ్యవహారం రోజు రోజు చిలికి గాలివానగా మారింది. గతంలో జరిగిన ఎగ్జామ్స్ కి సంబంధించింది ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ప్రధానమంత్రి ఆదేశం ఇచ్చారు. అట్లాగే సిబిఐ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించింది దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏదైతే ఉన్నారో ఆ విద్యార్థులకు మొత్తం ఆందోళన చేస్తున్న భారతదేశం మొత్తంగా నీట్ పేపర్ కు సంబంధించిన దాంట్లో గతంలో ఏదైతే పేపర్ ఎట్లా లీక్ అయింది, దానికి ఎవరు లీక్ చేశారు అనేది కూడా రాహుల్ గాంధీ కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి ఒక విద్యార్థుల సమస్యకు సంబంధించిన దాంట్లో ప్రధానమంత్రి మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు విద్యా వ్యవస్థలో వస్తున్న అక్రమాల పైన ఇప్పటి వరకు ఖచ్చితమైన ఒక నిర్ణయం అంటూ ఏది తీసుకోలేకపోయినా, గత ప్రభుత్వంలో చూసుకున్నా లేదా ఇప్పుడున్న ప్రభుత్వంలో చూసుకున్నా, ఒక డాక్టర్స్ కి సంబంధించి నీట్ కి సంబంధించిన ఎగ్జామ్ ను పరిశీలిస్తే విద్యార్థులకు సంబంధించి కొంతమంది మధ్యవర్తులుగా ఉండి ఈ పేపర్ కు సంబంధించిన విద్యార్థులకు డబ్బులు ఇచ్చి రాపిచ్చిర్రు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే విద్యార్థులను, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. విద్యకు సంబంధించిన దాంట్లో కరెక్ట్ గా అంటే పరీక్షల నిర్వహణ సరి అయిన టైంలో సరిగ్గా నిర్వహించలేదు. అంటే టైం కూడా లేట్, హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినా కూడా విద్యార్థి గ్రేస్ మార్కులు గడపడం జరిగింది. ఇవన్నిటినీ చూసుకుంటే పేపర్ ఖచ్చితంగా లీక్ అయింది అనేది రాహుల్ గాంధీ ప్రధానంగా ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఒక విద్యార్థుల సమస్య రాజకీయ సమస్యగా మారింది అనేది కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఏసీఏ లాంటి అట్లాంటి విద్యార్థి సంఘాలు కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థులు దేశంలో ఉన్న విద్యార్థి సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళంతా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ గారు ఒక నిర్ణయానికి వచ్చి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. ఇందులో భాగంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర గవర్నమెంట్ నిర్ణయం చేసింది. అట్లాగే దీనికి సంబంధించి కాకుండా నెట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటది. అంటే పీజీ చేసిన ప్రతి విద్యార్థి టెట్ రాస్తే టెట్ రాసినప్పుడు దానికి యూనివర్సిటీలో ఒక స్కాలర్షిప్ ఇస్తారు. అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించింది కూడా ఉంటుంది.
దీనిలో కూడా అవినీతి జరిగింది. దీనికి సంబంధించి కూడా పేపర్ను రద్దు చేయడం జరిగింది, ఎగ్జామ్ రద్దు చేయడం జరిగింది. అంటే విద్యార్థులతో ప్రభుత్వాలు జీవితాలతో ఆడుకుంటున్నాయి అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన కేంద్ర గవర్నమెంట్ ఇదాన్ని రద్దు చేసినట్లు తెలుస్తుంది. అట్లాగే ఈ రోజు నీటికి సంబంధించిన పీజీ విద్యార్థులకు సంబంధించింది కూడా ఎగ్జామ్స్ ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే విద్యార్థుల జీవితాలకు సంబంధించింది ఈ దేశ భవిష్యత్తు 4 గోడల మధ్య నిర్ణయించాల్సిన స్టూడెంట్స్ జీవితాలనే ఈ రోజు పక్కదారి పట్టిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ రావడంతోనే విద్యార్థుల సమస్యల పైన రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలలోని మొత్తం గుజరాత్ సంబంధించినలోనే ఈ పేపర్ లీక్ అంటే ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీ స్రవంతి ఉందో ఆ పార్టీలకు సంబంధించిన రాష్ట్రాలలోనే గుజరాత్ సంబంధించిన విషయంలో కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పేపర్ లీకేజ్ కు సంబంధించింది ప్రభుత్వం అంటే కేంద్ర గవర్నమెంట్ అంటే తప్పు జరిగిందా జరగలేదా అనే దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఎవరైతే బాధితులలో వాళ్ళపైన ఖచ్చితమైన చర్య తీసుకోవడం జరుగుతుంది అనేది కేంద్ర గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగానే ఎఫ్ఐఆర్ కాపీ కూడా వాళ్ళ పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాములు.